నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష మరో 2 గ్యారెంటీల అమలుకు సర్కార్ నిర్ణయం కొనసాగుతున్న జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రచార వ్యూహాలపై చర్చ కాళేశ్వరం వరప్రదాయిని కాదు శాపంగా మార్చారు ప్రాజెక్ట్ అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న కూనంనేని పోలీసుల అదుపులో షణ్ముఖ్ బ్రదర్స్ వెలుగులోకి సంచలన విషయాలు త్రిషాపై మాజీ ఎమ్మెల్యే రాజు అసభ్యకర వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ సెన్సెక్స్ 535 నిఫ్టీ 162 పాయింట్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరో 2 పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది గృహజ్యోతి 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నెల 27 లేదా 29వ తేదీ ఈ 2 పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి గృహజ్యోతి 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సలహా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ పథకాలను ఈ నెల 27న లేదా 29వ తేదీన 2 పథకాలను ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇక కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అలాగే ఆరోగ్యశ్రీ పరిస్థితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమలు చేస్తోంది ఇక మరో 2 గ్యారంటీలు గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు ఈ 2 పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లు అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించడం జరిగింది ఇక ప్రజాపాలనలో దరఖాస్తుదారులు అర్హులందరికీ 500 గ్యాస్ సిలిండర్ అందించాలని చెప్పి సీఎం అధికారులకు సూచించారు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా ఏజెన్సీలకు చెల్లించాలా అందుకున్న అడ్డంకులు ఇబ్బందులు సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లై శాఖ అలాగే ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక ఏదేమైనా సరే లబ్ధిదారులకు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని చెప్పి ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని కూడా ఈ సందర్భంగా ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇటు అధికారులకు సూచించడం జరిగింది ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీల నిధులను వెంటనే వారికి చెల్లించేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు అనుమానాలు అపోహలు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలన్నారు ఇక ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుదారుల్లో కార్డు నెంబర్లు కనెక్షన్ నెంబర్లు తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు సర్వీస్ సెంటర్లు ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలియజేసేలా విద్యుత్ శాఖ అయినంత ప్రచారం కూడా చేపట్టాలని తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపచేయాలని చెప్పి సూచించారు అర్హులందరికీ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు
ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పి కూడా సీఎం అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలను కూడా ఈ నెల 27 లేదా 29న ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. విజయవాడలో జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం ముగిసింది. సమావేశానికి అచ్చెన్నాయుడు, నిర్మల రామనాయుడు, పట్టాభి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, పోతిన్ మహేష్ హాజరయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో కలిసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చించారు. సీట్ల పంపకాలపై కూడా చర్చించనున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే ఈ రోజు ఒక ప్రముఖ హోటల్లో అయితే కనుక టీడీపీ జనసేన సమన్వయ సమావేశం అనేది కూడా 2 గంటల వరకు కూడా చర్చ చేసిన ఒక సమావేశం అనేది కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వారి యొక్క ఉమ్మడి మేనిఫెస్టో పై కూడా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు టీడీపీ తరఫున చూసుకున్నట్లయితే కనుక అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పట్టాభితో పాటు దగ్గరల నాయకులు పాల్గొనగా, ఇటు జనసేన నుంచి చూసుకున్నట్లయితే కనుక నాదెండ్ల మనోహర్తో పాటు ముఖ్యమైనటువంటి నాయకులు సైతం కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం భేటీ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో అయితే కలిసికట్టుగా వెళ్లేందుకు కూడా కృషి చేయాలంటే కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా కూడా విభేదాలకి తావు లేకుండా కూడా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు వైసీపీని గడ్డి దించేందుకు కూడా కృషి చేయాలంటూ కూడా కీలకమైనటువంటి నాయకులకి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఆ సభలు అనేది కూడా నిర్వహిస్తా ఉంటారు. ఆ సభలకైతే కనుక ఎక్కడ విభేదాలు, గొడవలు తలెత్తకుండా కూడా సమన్వయంతో సభని విజయవంతం చేసేందుకు కూడా సిద్ధం కావాలి అంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇంకా చూస్తున్నట్లయితే కనుక ఎన్నికలు ఎన్నో రోజులు లేవు కాబట్టి అభ్యర్థులను సైతం కూడా ఇటు బదిలేందుకు కూడా కనబడతా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా జనసేనాన్ని తక్కువ చేసే విధంగా లేకుండా అందరూ కలిసికట్టుగా వెళ్తున్నారు అంటూ కూడా ఇటు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అంటే దాదాపు గంటన్నర పైగా కూడా జరిగినటువంటి ఈ సమావేశం అనేది కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలతో కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసేటటువంటి ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వాటన్నిటిపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కీలకంగా వ్యవహరించేది ఇటు కార్యకర్తలే అంటూ కూడా ఒక రకమైనటువంటి ముఖ్యమైన నాయకులకి కూడా దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో భాగంగా రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇంకా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇంకా రూట్ మ్యాప్ నుంచి అయితే కూడా ముఖ్యమైన కార్యకర్తలకు కూడా కూడా జరిగింది. ఆ రూట్ మ్యాప్ లోనే కొన్ని బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభల్లో కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో పశుసంవర్ధక శాఖ అధికారులను 4 అరెస్టు చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో 2.10 కోట్లు అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ ఆదిత్య అరెస్ట్. అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సంగం గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి అరెస్ట్ అయ్యారు. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో పశుసంవర్ధక శాఖ అధికారులను 4 అరెస్టు చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో 2.10 కోట్లు అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సంఘం గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి అరెస్ట్ అయ్యారు.
బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితో పాటు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి సంపత్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంపత్ కోసం అతడి ఫ్లాట్ కు వెళ్లారు. తనిఖీల్లో 16 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో సంపత్ తో పాటు షణ్ముఖ్ ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెప్తారా ఏమన్నా అబ్యూజ్ చేశారు? ఏంటిది నాకు మిమ్మల్ని అంటే ఏమన్నా అబ్యూజ్ చేశారు చెప్తారా అండి? మీరు చెప్తారండి మిమ్మల్ని ఎలా? మోనికా గారు, అయితే షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇప్పిస్తామంటూ సంపత్ అనే యువకుడు తనను మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. అయితే ఈ కేసులో విచారణ కోసం సంపత్ ఇంటికి వెళ్తే సర్చ్ చేశామని, ఇంట్లో 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే గతంలో కూడా సంపత్ గంజాయి సేవించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, బిగ్ బాస్ టైం షణ్ముఖ్ జశ్వంత్ ఎవరైతే ఉన్నారు, బిగ్ బాస్ టైం షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో సంపత్ ఒక అమ్మాయిని మోసం చేశాడు అన్న కోణంలో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు షణ్ముఖ్ ఇంటికి సోదాల్లో భాగంగా వెళ్ళగా షణ్ముఖ్ ఇంట్లో భారీగా గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే 16 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే ఎవరైతే యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పూర్తిగా చూసుకున్నట్టయితే తనను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నట్టు నటించి, అలాగే మరో 6 రోజులు తనను పెళ్లి చేసుకోబోతున్నట్టు నమ్మబలికినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో, ఈ యువకుడికి ఆల్రెడీ పెళ్లైపోయినట్టుగా కూడా ఆమెతో ఉంటున్నట్టుగా కూడా ఇప్పటికే ఆ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి తను షణ్ముఖ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇస్తాను అన్న కోణంలోనే తను సంపత్ అని తన సోదరుడికి ఈమెను పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది. సంపత్ తనను మొదట షార్ట్ ఫిల్మ్ లో అవకాశాల కోసం వాడుకొని వెంటనే తనని శారీరకంగాను మానసికంగాను ప్రతి జిల్లాలకు కావచ్చు, స్టార్ హోటల్స్ దాన్ని తీసుకొని వెళ్ళి తనకు అబార్షన్స్ కూడా చేయించాడు అన్న కోణంలోనే ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని కనుక ఎక్కడైనా చెప్పినట్టయితే తనను ఏదైతే వారిద్దరి ప్రైవసీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అన్ని కూడా నెట్టింట్లో పెడతాము అన్న కోణంలో తన తండ్రి అప్పారావు కూడా బ్లాక్మెయిల్ చేశాడన్న కోణంలోనే యువతి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎన్టీపీఎస్ యాక్ట్ కింద అలాగే ఫోటో చీటింగ్ కింద రెండు కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు అన్నదమ్ములు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నానక్రామగూడలోనే ఉన్నటువంటి జశ్వంత్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులకు అయితే అక్కడ డ్రగ్స్ సేవిస్తూ ఎవరైతే షణ్ముఖ్ జశ్వంత్ పట్టుబడడం జరిగింది. షణ్ముఖ్ అన్న కోసం వెళ్ళినటువంటి పోలీసులకు తమ్ముడు ఈ విధంగా రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడటంతో డ్రగ్స్ తో పాటు గంజాయి రెండు కూడా లభ్యమైనట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ రహిత సిటీగా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వీరు భారీ ఎత్తున కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ షార్ట్ ఫిల్మ్ స్టార్ అయినటువంటి షణ్ముఖ్ ఈ భారీ స్థాయిలో డ్రగ్స్ ని సేవిస్తుండటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు అయితే సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు నార్కోటిక్స్ బ్యూరో కూడా సంబంధించి కూడా కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గతంలో కూడా షణ్ముఖ్ మీద పలు కేసులు ఉన్నాయి, డ్రగ్స్ సేవిస్తున్నట్టు కేసులు ఉన్నాయి. యువత ఇచ్చినటువంటి ఫిర్యాదు, యువత దగ్గర ఉన్నటువంటి విజువల్స్, అలాగే ఎవరైతే జావేద్ అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కేసుని కాంప్రమైజ్ రావాల్సిందిగా తనని ప్రలోభ పెట్టారన్న కోణంలో యువతి పేర్కొనడం కూడా జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ ఉషా. పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అక్యూజ్డ్ సంపత్ వినయ్ అని చెప్పేసి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతని దగ్గర అతను ఉన్నది వాళ్ళ బ్రదరు యూట్యూబరు
ఆయన పేరు షణ్ముఖ్ అని వాళ్ళ ఇంట్లో ఉండడని చెప్పి తెలిస్తే అక్కడ పోయి అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెన్షన్ క్రమంలో అతని దగ్గర ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో కొంత గాంజా దొరకడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి తనను ఉపయోగించుకొని తర్వాత వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద బేసిక్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనము అక్యూజ్ ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్యూడ్ దగ్గర కూడా ఇలాంటి ఎన్డీపీఎస్ కంటెంట్. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకపోతే లోకల్ ఇష్యూ ఇక్కడ ప్రస్తావన చేయాలి. నిన్న కూడా నేను ఒక బహిరంగ సభలో చెప్పా, ఇక్కడ నేను శాసనసభ్యుడిగాను, అదేవిధంగా డాక్టర్ అనిల్ పార్లమెంటు సభ్యుడిగాను పోటీ చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మీద పోటీ చేస్తున్న వారు ఎవరో తెలుసా మీకు? వాళ్ళిద్దరి పేర్లు నేను ఉచ్చరించను. నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యాడు. ఆయన ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఇప్పుడు సైకిల్ పార్టీకి వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నాం. ఇన్ని పార్టీలు మాడినటువంటి వ్యక్తి విశ్వాసం లేని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అంత పెంచితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేని వ్యక్తి. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తే ఆ జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి, ఏ పార్టీకి విశ్వాసం లేని వ్యక్తి విశ్వాసఘాతకుడు అని నేను చెప్తున్నా. మరి అనిల్ గారి మీద పోటీ చేసే వ్యక్తి మా పార్టీలోనే పుట్టాడు. వాడి కుటుంబం అంతా చాలా సందర్భాల్లో పార్లమెంట్కి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది. ఎక్కడ సందు దొరకల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసఘాతకుడా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి పార్టీలు మారిన వ్యక్తి. అనిల్ గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి పార్టీలు మారిన వ్యక్తి. అక్కడ కాంగ్రెస్ని బీజేపీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు. ఈ ఇద్దరు విశ్వాసఘాతకుల మీద పోటీ చేస్తున్నది నేను, అనిల్. మేము ఎలాంటి వాళ్ళం చెప్పండి, ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగానే ఉన్నా. ఆయన అడుగు జాడల్లోనే నడిచా. ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడో కాదో, పార్టీ బతుకుతుందో లేదో తెలియని రోజును కూడా ఆయన వెంట నడిచా. అలాంటి విశ్వాస పాత్రుడండి నేను అలాంటి విశ్వాస పాత్రుడి మీద ఒక విశ్వాసఘాతకుడు పోటీ చేస్తున్నాడు. అంతేకాదు అనిల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఓటమి పాలయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాడు. 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. మళ్ళా శాసనసభ్యుడు కావాలని ఉవ్విళ్ళూరాడు, ఆశపడ్డాడు. లేదు అనిల్, నువ్వు నెల్లూరులో కాదు, ఇక్కడ బీసీ అభ్యర్థి కావాలి, నువ్వు రా అని అంటే వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. విశ్వాసవంతుడు, విశ్వాస పాత్రుడు. అతనేమో విశ్వాసఘాతుకం చేసి ఆ పార్టీకి మారిన వ్యక్తి. మేమిద్దరం విశ్వాసపాత్రులం. మా మీద పోటీ చేస్తున్న వారు విశ్వాసఘాతకులు. అందుకే ప్రజలకు పిలుపునిస్తున్నా, ఓటరు మహాశైలను ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా, విశ్వాస పాత్రులకు అండగా నిలవండి. విశ్వాసఘాతకుల్ని తరిమి నరసరావుపేట నియోజకవర్గం నుంచి, సత్తెనపల్లి నుంచి పంపించండి అని ఈ సందర్భంగా నేను వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కాదనగలిగిన శక్తి ఆ ఇద్దరిలో ఎవరికి లేదు. ఆ 2 పార్టీలకు కూడా అంతకంటే లేదు. వాళ్ళిద్దరు పోటీ చేస్తున్న పార్టీకి కూడా అది లేదని మనవి చేస్తున్న విశ్వాసఘాతకులతోనే నిర్మించబడినటువంటి రాజకీయ పార్టీ అది.
ఎన్టీ రామారావుని మోసం చేసినటువంటి విశ్వాసఘాతకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పార్టీలో విశ్వాసపాత్రులకు తావుండదు. అంతా విశ్వాసఘాతకులే. విశ్వాసఘాతకుల ముఠా తెలుగుదేశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది సత్తెనపల్లి నియోజకవర్గం వావిలాల గోపాలకృష్ణయ్య గారి లాంటి గొప్ప వ్యక్తులు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించమని మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు ఖండించలేదు. దిస్ ఈజ్ ఫైనల్ నేను అనుకుంటున్నా. భువనేశ్వర్ గారు ఏమన్నారు? మా ఆయన రెస్ట్ తీసుకుంటాడంది, నేను ఇక్కడ పోటీ చేస్తానన్నారు. చంద్రబాబు గారు నేను రెస్ట్ తీసుకొని నేను పోటీ చేస్తాను అనలా. ఈజ్ టేకింగ్ రెస్ట్, ఈజ్ హ్యాపీ టు టేక్ రెస్ట్. ఆయనే కాదు, ఆయన పార్టీ కూడా హ్యాపీ టు టేక్ రెస్ట్. ఇది ఆలోచించి వారు చెప్పించినటువంటి మాటే కానీ ఏదో భువనేశ్వరి గారు పక్కన అలా అనుకోకండి. ఒక భువనేశ్వరి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా జోస్యం చెప్పారు. వైసీపీ నేతల్లో అభద్రత భావం నెలకొందన్నారు. సీటు రాని వారు పార్టీ మారడంలో ఆశ్చర్యం లేదని గంటా, సీటు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. నిన్న చూసాం మళ్ళీ లేటెస్ట్గా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అదే ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖమే పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు అలా. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. నెక్స్ట్ జిల్లా డైరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.